గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను గుర్తించి వెలుగు తీయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన వేదిక లేమి కారణంగా క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారని, సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఆ ప్రతిభకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జిల్లా పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా యువతలో జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందుతాయని కలెక్టర్ వివరించారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి మరింత ఉన్నత స్థాయికి చేరాలని, నల్గొండ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మెడల్ తీసుకురావాలని ఆకాంక్షించారు. వివిధ కోచ్లు, సెక్రటరీలతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులకు మెరుగైన క్రీడా శిక్షణ కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. సీఎం క్రీడా కప్ పోటీలలో భాగంగా హాకీ, బేస్బాల్, తైక్వాండో, సైక్లింగ్, క్యారమ్, షూటింగ్, సీలింగ్, రోయింగ్, సెన్సింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, నల్గొండ తహసీల్దార్ పరశురాం, క్రీడల కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.